ఈ కార్యక్రమానికి వచ్చిన నా తోటి సోదరుడు చైర్మన్ సార్ రామచంద్ర గౌడ్ గారు, మరో అధ్యక్షుడు మా నవీన్ గౌడ్ గారు, మోపల్ పిఎస్ గంగారెడ్డి గారు, మా సోదరుడు కిసాన్ జిల్లా అధ్యక్షుడు ముప్పారెడ్డి గారు, శేఖరన్న గారు, ఎన్డీసీపీ డైరెక్టర్ లింగన్న గారు, మరో నా సోదరుడు అమృతాపురం గంగన్న గారు, మా బార్సీ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, ఎన్డీసీసీ డైరెక్టర్ శేఖర్ గౌడ్ గారు, మిగతా మా మోపాల్ డైరెక్టర్లు, మా వైస్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచ్ అందరికీ నేటి కార్యక్రమానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం రిలేషన్లో రుణమాఫీ చేస్తామని చెప్పినారు. అధికారంలో వచ్చిన వెంబడే రెండో విడతగా రిలేషన్లో రుణమాఫీ చేయడం జరిగింది. వారికి మా రూరల్ తయారు తరఫున ఎంపీపీ కమల్ నరేష్ గారు వైసీపీ రావాల్సిన కోరుతున్నాను. రావాలి వైసీపీ వచ్చిన నాయకులు, కార్యక్రమాలు ప్రతి నమస్కారాలు తెలుపుకుంటూ నేటి ప్రోగ్రాంకి విజయవంతంగా కొంచెం వర్షం కారణం వల్ల డిస్టర్బ్ జరిగింది. అయినా తప్పకుండా అందరూ రాసినందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా భూపారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రావడం అధికారంలోకి ఒక సార్ కూడా వినడం ఇష్టం. స్పెషల్గా మోపాల్ మండలంలో 12 దాదాపు 20-30 కోట్ల వర్క్స్ వచ్చినాయి. 30 కోట్ల వర్క్స్ వచ్చినాయి మోపాల్ మండలం. వారికి ప్రత్యేకంగా మా మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా మోపాల్ రోడ్ కానీ, ముల్లంగి బార్సీ రోడ్ కానీ, చిన్నపూర్ రోడ్ కానీ, బిర్సిల్ కానీ వారి హయాంలో రావడం చాలా సంతోషమైన విషయం. ఇంకొకటి వేరే పేరు తీసుకొని మన పేరు ఇప్పుడు లాభం లేదు. వచ్చిన పని దాదాపు 7 నెలల్లోనే ఇంత అభివృద్ధి చేయడం వారికి మా మండలం తరఫున ప్రతి ఒక్క నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇప్పుడు మన లింగన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎన్డీసీ ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన రోజు నాటికి రైతులు కూడా 2 లక్షల వరకు ఉన్న రైతులందరూ విముక్తి పొందాలి. భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో అలాగే రైతులకు కూడా బ్యాంకులలో ఉన్న అప్పుల నుండి స్వాతంత్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి నిన్న 2 లక్షల రుణమాఫీ ఉన్న వారికి సంతకం పెట్టి ఈరోజు మనల్ని సాయంత్రం వరకు మన అకౌంట్లో పడతాయని చెప్పగానే అన్న భూపతి గారికి మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ, మోపాల్ మండలంలో ముఖ్య రైతుల నాయకత్వంలో తమరి ద్వారా ప్రతి రైతుకు గ్రామాల్లో మెసేజ్ వెళ్ళే విధంగా కార్యక్రమం చేస్తామని చెప్పగానే అప్పుడే రాత్రి 10 గంటలకు అనుకుని కిసాన్ కేస్ అధ్యక్షులు జిల్లా గంగారెడ్డి గారు, శేఖరన్న గారు ప్రతి విలేజ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్యే సార్ గారికి, గంగారెడ్డి గారికి, శేఖరన్న గారికి, ఈ కార్యక్రమం పైన ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే గతంలో కూడా స్వాతంత్రం రాగానే గ్రామాల్లోకి వెళ్ళడానికి రోడ్లు లేని సమయంలో కూడా గరీబీ హటావో కూడు గుడ్డ నీరు అనే మాట ఇచ్చి నెహ్రూ గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రతి గ్రామానికి రోడ్లు వేసి ఇల్లు లేని వారికి ఇళ్ళనిచ్చి వీధి దీపాలు లేక కందిళ్ళలో లైట్లలో ఉన్నప్పుడు మనకు ప్రతి గ్రామానికి కరెంటు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మాట చెప్పిందంటే మాటలో తిరిగి ఉండదని చెప్పి నిరూపించి అదే అనుమతిగా ఈరోజు కూడా పెద్దలందరి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న అమ్మానంతో ప్రతి రైతు సంతోషంగా ఉండాలి. అప్పుల్లో ఉంటే రైతులు ఇబ్బంది పడతారు కనుక ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజుతో 2 లక్షల రుణవారికి విముక్తి కలగడం జరిగింది. నిన్న మొన్న గత 10 సంవత్సరాలు పాలించిన వారు నిన్న చెప్తా ఉన్నారు రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అని. ఎందులో మోసం చేస్తుందంటే 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తామని చెప్పి గతంలో 4 సార్లు ఇచ్చారు. దాంట్లో మోసం చేస్తున్నా 1 లక్ష రూపాయలు మళ్ళీ ఒకటేసారి ఇస్తామని చెప్పి నిన్న మొన్న ఎలక్షన్లు వచ్చే వరకు ఏ ఒక్కరికి కూడా సక్రమంగా రుణమాఫీ జరగలేదు కనుక ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందా అన్న కేటీఆర్ గారు నువ్వు ఆలోచించాలి. రైతులకు రుణమాఫీ చేసినా మీకు మింగుడు పడడం లేదు,
మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా అంటే తను వ్యంగ్యంగా మాట్లాడతాడు. మీరు ఇట్లా చేస్తే మేము అంతన్నామా, మేము అట్లా చేయగలుగుతున్నామని. రైతులు మహిళలు బస్సుల్లో ఫ్రీగా వెళ్తే అల్లికలు చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు అని చెప్తా ఉన్నాం. మేము కూడా మీ ఆడబిడ్డలకు మేము అనలేమా? ఢిల్లీలో వెళ్ళి ఏం చేసిండ్రో, ఈరోజు ఎక్కడ ఉన్నారో ఇప్పటికి 3 నెలలు అవుతున్నది. మన ఆడబిడ్డలను మేము కూడా అనొచ్చుగానే మనం. కనుక దయచేసి ఇకనైనా ఆలోచించండి. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ చేస్తున్న మాకు కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా చేయండి. రాష్ట్రంలో మీకు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక మా ఎమ్మెల్యేలకు, మా మంత్రికి, మా అందరికీ సహాయ సహకారాలు అందించి రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. మన యొక్క నిన్న ప్రకటించిన 2 లక్షల మొత్తం రుణమాఫీ యొక్క అభినందన సభకు ఈరోజు అధ్యక్షత వహిస్తున్న మన పెద్దలు రూరల్ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరియు ఈ యొక్క కార్యక్రమానికి పెద్దగా అధ్యక్షత వహిస్తున్న మా ముప్ప వెంకటరెడ్డి గారికి, మరియు శేఖర్ గౌడ్ గారికి, ఈ మండల అధ్యక్షుడైన సాయిరెడ్డి గారికి, మరియు వేదికపై ఉన్న అందరి బ్రదర్స్, అందరి అన్నదమ్ములకు, మరియు మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అన్నగారు చెప్పినట్టు మన 10 సంవత్సరాల నుండి రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఈ యొక్క తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసాలను మనం అరికట్టినామంటే మనకు నిన్ననే స్వతంత్రం వచ్చినట్టు. స్వతంత్ర దినోత్సవం నాడే మన ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ మొత్తం మాఫీ చేస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. కాంగ్రెస్ అంటే చెప్పింది చేస్తుంది, చేసి చూపిస్తుంది. వీళ్ళకు చూసే దమ్ము లేదు, చేసే దమ్ము లేదు. ప్రతిపక్ష నాయకులకు హరీష్ రావు అన్నాడు 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేయాలా, చేస్తే నేను రాజీనామా చేస్తాను. అటువంటి పెద్ద మనిషి నువ్వు వెంటనే రాజీనామా చేసి నీ యొక్క నీతి, నీ యొక్క మంచితనం నిరూపించుకున్నట్టుండే. కానీ నేను రాజీనామా చేస్తే మళ్ళీ గెలవేమో అని భయంతో దాక్కున్నాడంటే ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీకే తప్పుతుంది. కాబట్టి మనం ఇచ్చిన 6 గ్యారంటీలు ఎన్నికల్లో ఇలా 5 గ్యారంటీలు విజయవంతమైందంటే మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చెప్పింది చేస్తే నిరూపించింది. దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెసే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. ఇవాళ వ్యవసాయదారులకు కానీ, నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి అండదండలు ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. మన యొక్క రూరల్లో మన యొక్క పెద్దలు మన భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రూరల్లో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇలా స్కీము కానీ, అభివృద్ధి కానీ, ఏదైనా కానీ మన యొక్క శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇలా ఘన విజయం కూడా సాధిస్తున్నాం. కాబట్టి మనము భూపతి రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. సార్ వెంటనే మనం వెన్నుంటేనే సార్ ఉండి మన యొక్క రూరల్ ప్రజలకు మొత్తం వారి అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు శేఖర్ గౌడ్ గారికి, మన బ్యాంక్ డైరెక్టర్ లింగం గారికి, గంగాధర్ గారికి, శేఖర్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, ఎక్స్ మన ఎంపీపీ లతా అనిరావు గారికి, వైస్ ఎంపీపీ గారికి, తిరుపతి అరవింద్ గారికి, హెచ్పల్లి శంకరవిండో అధ్యక్షుడు రామచంద్ర గౌడ్ గారు. అంటే రైతాంగానికి ఒక మంచి బిల్లు వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రుణమాఫీ చేసినప్పుడు రైతుల కళ్ళల్లో ఏ రకంగా అయితే వెలుగుండేనో, ఈరోజు అంతకంటే మన రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల, రైతు కుటుంబ సభ్యులు కాబట్టి రైతుల కష్టసుఖాలు తెచ్చుకొని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత అంటే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అక్కడ రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ మన శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ రుణమాఫీ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు అని కొంతమంది సందేహపడతా ఉన్నారు.
ఆ సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ 15వ తారీఖుది 2 లక్షల రుణమాఫీ ఘటన జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రాని వారందరికీ కూడా రేపు ఈ 15 రోజులలో మన అగ్రికల్చర్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అందరికీ వచ్చే విధంగా, ఎందుకంటే కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు నలుగురు ఉన్నారు, నలుగురికి లోన్ ఉందా లేదా, 2 లక్షలు ఉన్నాయా 3 లక్షలు ఉన్నాయా అన్నది అన్ని వెరిఫికేషన్ జరిగి లాస్ట్ వరకు మనందరికీ మాపేదని చెప్పేసి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. అవన్నీ క్లియర్గా పెద్దలు మన ఎమ్మెల్యే గారు చెప్తారు మీ అందరికీ. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీలో 8 నెలల కాలం లోపలనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చినాం. అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో మన రైతుని కానీ మన పేద ప్రజల్ని కానీ ఎంత మోసం చేసిందో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఈరోజు మన గ్రామాలలో మన పార్టీ చేస్తున్న విధి విధానాలు, ఈ కార్యక్రమాలన్నీ మనం గడప తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కూడా మన రుణమాఫీ అయిన వాళ్ళకి త్వరలోనే పెద్దలతో పర్మిషన్ తీసుకొని మన మండలంలో అందరికీ రుణమాఫీ అయిన వారికి ఎంత మాపైంది ఏమైందని చెప్పేసి లిస్టు కూడా వాళ్ళ ఇంటికి మన ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త అందరికీ ఇంటికి పంచాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఎందుకంటే రైతాంగాన్ని మనం చేసినప్పుడు తెలవాలి మీకు ఎంత మాపైంది, 2 లక్షలు మాపైంది. రేపు రాబోయే రోజుల్లో రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఇంటికి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలు, పెద్దలు చేసే డెవలప్మెంట్ మనం అన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి ముందు రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో మంచి కాంగ్రెస్ పార్టీ సశామలంగా ఉంటుంది. మనం అందరికి సేవ చేసే బాధ్యత మనకు కలుగుతుంది. ఆ కలిగిన నాడే మనం ఇంకా అందరిలో బాగుంటామని చెప్పేసి మీ అందరికి నేను మనం చేస్తాను. మనం ఒకటే ఈరోజు చాలా కార్యక్రమాలు చేసేటివి ఉన్నాయి, ఇంకా చాలా కార్యక్రమాలు చేయించుకునేటివి ఉన్నాయి. మన మండలానికి వస్తే ఎన్నో కార్యక్రమాలు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పెద్దలు గుప్తంగా అన్నిటి విషయాలు మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా సార్, ఒకటే మాకు మేము మొన్న కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, మొట్టమొదట ప్రాణాయిత చేయాలని మీరు సాధించాలి. ఒకటి మోపాల్ మండలంలో మోపాల్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చాలా మన జిల్లాలోనే పేరు కాస్తున్నారు. అది ఒకటి ఏమైందంటే ఇది మోపాల్ గ్రామాన్ని గ్రీన్ బెల్ట్తో పెట్టి ఎక్కడంటే మున్సిపాలిటీలో దాన్ని కొంచెం మీ చెరువుతోని అది తీయిస్తే ఇంకా ఈ మోపాల్ గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ మోపాల్ గ్రామం తరఫున మీకు నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం, అంటే డెవలప్ అవుతుందని పేరు వస్తుంది కానీ కొన్ని విషయాలు ఆగిపోతుంది. అదొక్కటి తీసేస్తే మోపాల్ మీరు అన్నట్టు ఇంతకుముందు మన బీరప్ప చెప్పడం జరిగింది, మోపాల్ మండలం ఎంతవరకు ఎదిగిందని, ఇంక అంతకంటే ఎదుగుతుందని చెప్పి మనం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పిలువగానే మాకు నీకు సార్ ఆదేశం ఇవ్వడం జరిగింది. మేము మీ అందరితో మాట్లాడాలంటే 8-9 కొంచెం లేటు అందరికి ఇన్ఫర్మేషన్ పంపించిన ఇంత పెద్ద మొత్తంలో మనకు ట్రాక్టర్ ర్యాలీని సక్సెస్ చేసినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తాను. ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వరంగల్ రైతు వేదిక మీద రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే మరి రైతులకు రుణ విజ్ఞప్తి 2 లక్షలు చేస్తామనే మాట ఇచ్చి ఆ విధంగా మరి అలా ఆ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం నిన్నటి వరకు. మరి దాంట్లో భాగంగా నిన్న 2 లక్షల రుణాలని రైతులకు మరి బ్యాంకుల్లో అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమానికి అభినందన సభగా మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ మరి మోపాల్ మండలంలో మరి మనం ఘనంగా ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానికి ఈ అభినందన సభకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు సాయిరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి
మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి మరి కిసాన్ కేంద్ర అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి గారు, రామచందర్ సొసైటీ చైర్మన్ రిచ్పల్లి గారు, గంగారెడ్డి సొసైటీ చైర్మన్ మోపాల్ గారు, నవీన్ గౌడ్ ఇందర్బాయ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మరి ఎన్డీసీసీబీ డైరెక్టర్లు పెద్దలు లింగం గారు, శేఖర్ రెడ్డి గారు, మరి డిచ్పల్లి కాంగ్రెస్ అధ్యక్షులు అన్న అమృతపూర్ గంగాధర్ గారు, బార్సీ సింగల్ విండో సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, మరి తిరుపతి గారు, వేదిక మీద ముందున్నటువంటి మరి పేరు పేరున ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి మనం ఈ వేదిక మీద ఒకటే కాదు 2 లక్షల రుణమాఫీ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు గతంలో కూడా రైతు పక్షపాతిగా మనం కాంగ్రెస్ పార్టీని స్వతంత్రం వచ్చిన భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఈ దేశం రైతులు అభివృద్ధి పదంలో నడుస్తున్నారు అంటే, వ్యవసాయం అభివృద్ధి పదంలో నడుస్తుందంటే దానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పక తప్పదు. నిన్న మొన్నటి వరకు మనకు ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు మనకు ఎన్ని అవాంతరాలు సృష్టించినా మరి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం మరి 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. గతంలో కూడా మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మరి ఏకకాలంలో యావత్ భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా 73,000 కోట్ల రూపాయలు ఆ రోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. దాని తర్వాత మరి అంత పెద్ద ఎత్తున 31,000 కోట్ల రూపాయల ఇవాళ రైతులకు రుణమాఫీ జరిగిందంటే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం వల్ల, మరి దానికి మనం భూపతి రెడ్డి గారి ఆశీస్సుల వల్ల అక్కడ మరి మనం ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తేనే కదా అక్కడ బలం పెరిగి మనకి ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో రైతులకి ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిందంటే ఆ రోజు హరిత విప్లవం తీసుకొని మరి హరిత విప్లవం ద్వారా మరి రైతులకి పంటలు పండించే విధానం కానీ, పంటలకు సబ్సిడీలు కానీ, పనిముట్లు కానీ ఎన్నో రకాల సబ్సిడీలు ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈరోజు ఫర్టిలైజర్, మరి ఆ రోజు కూడా ఫర్టిలైజర్ అంతా సబ్సిడీలు ఇస్తుంది. మరి మన ఫర్టిలైజర్ సబ్సిడీ లేకుండా పోయింది, విత్తనాలపై సబ్సిడీ లేకుండా పోయింది. ఇదంతా కారణం ఏంటంటే అటు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడున్న మరి మొన్నటి వరకు పరిపాలించినటువంటి చంద్రశేఖర్ గారి పరిపాలన అనే మాట చెప్పక తప్పదు. ఇది ఒక దిక్కు అయితే, ఇంకో దిక్కు ఒక దిక్కు అభివృద్ధి, రైతు సంక్షేమం, మరి ఇంకో దిక్కు మరి రైతుల యొక్క బాగోగులు చూసే ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మరి చెప్పక తప్పదు. మరి మన రాష్ట్రానికి వస్తే మరి మన రాష్ట్రంలో మొన్న ఎలక్షన్ల ముందు మనం ఏదైతే మాటలు ఇచ్చినామో, ఏదైతే 6 గ్యారెంటీలు చేసినామో ఇవన్నింటినీ ఒక్కొక్కటిగా ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తే మరి ఇంకొకటో రెండో మిగిలినాయి. మిగతా అన్నింటినీ మనం నెరవేర్చడం జరిగింది. దాంట్లో మొట్టమొదట మనం ఏ రోజైతే ముఖ్యమంత్రిగా మరి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఆ రోజు మరి మన మహిళలకి ఉచిత బస్సు తీసుకోవడం జరిగింది. దాంట్లో 20 కోట్లాది రూపాయలు ఉచిత బస్సు మనం ప్రభుత్వం ద్వారా చెల్లించడం జరిగింది. అదేవిధంగా మహిళలకి సిలిండర్ల విషయం, ఆ రోజు సిలిండర్లు భారతదేశంలో ఒక దిక్కు పెరుగుతా పోతున్నాయి. అయినా కానీ మన రాష్ట్రంలో మనం మహిళలకు ఏదైతే ఈ సిలిండర్ రేటు పెరిగినా నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలకి మరి మన మాట మనం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి సిలిండర్ 500కే ఇస్తారు. మరి ఆ మాట ఫ్రీ బస్సు, సిలిండరు ఒక దిక్కు రైతుల మన ప్రతి గ్రామంలో బీపీఎల్లో ఉన్న ప్రతి వ్యక్తికి 200 రూపాయలు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేయడం జరుగుతుందన్న మాట చెప్పినాం. ఆ ప్రకారంగా అది నెరవేర్చడం. ఇట్లా పోతే మనం ప్రతి మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చుకోవడంలో ముందుగా ఉన్నామన్న మాట మీ అందరి ద్వారా రేపు మరి ప్రజలకు తెలియజేయాలి. మనం ఇప్పుడు కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నాం. ప్రజలు మనది ఏ కార్యక్రమాలు తీసుకున్నా మరి ప్రజలకు చేరే విధంగా మనం కార్యక్రమాలు చేసుకోవాలి.
ఇంకో ముఖ్య విషయం, మరి ఇన్ని కార్యక్రమాలు చేసాం, ప్రజలకు ఇన్ని వెసులుబాట్లు మనం కల్పిస్తూ ఉన్నాం, రైతు రుణమాఫీ చేసినాం, మరి ఇంకెన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిని మరి దృష్టిలో పెట్టుకొని ఇది ఇంతవరకు స్థానిక సంస్థల్లో మరి వీటిని మన స్థానిక సంస్థలు అన్ని కైవసం చేసుకోవాలంటే మరి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మరి ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా ప్రతి కార్యక్రమాలు ఏవైతే చేస్తా ఉందో ఈ రాష్ట్రంలో వాటన్ని ప్రజలకు వివరించి ప్రజలందరినీ ఇప్పుడు వచ్చిన ఓట్లే కాకుండా ఈ ఓట్లు సరిపోలేదు స్థానిక సంస్థల. మరి మొన్న మనం బీజేపీ కుతంత్రాలకు మనం వెనుకబడ్డాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. రాముడు, కృష్ణుడు, మతోన్మాద శక్తులు రేపు ఇంకా ముందట వచ్చేది ఉంది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. రాముడు వచ్చి ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండా, 500 సిలిండర్ వచ్చి రాముడు ఇస్తున్నాడా, మరి 200 యూనిట్ల కరెంటు రాముడు ఫ్రీ ఇస్తున్నాడా, మరి బీజేపీ వాళ్ళు ఇస్తున్నారా? ఒకసారి మీరంతా మౌనం చేసుకోవాలా? వీటన్నింటినీ ప్రజలకు ఇష్టపై ఏదైనా చేస్తుందంటే కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రివర్గమే ఏ నిర్ణయాన్ని తీసుకొని మరి ప్రజలకు మరి చేదోడు వాదోడుగా మరి రాబోయే కాలంలో అన్ని మన ప్రభుత్వం అంచెలంచెలుగా ఇలా ముఖ్యమంత్రి అయినాం. ఇంకా కొన్ని ఈ మధ్యనే సొసైటీ చైర్మన్లు అవి ఉన్న ప్రాంతాలను మనం కైవసం చేసుకున్నాం. రేపు స్థానిక సంస్థలు కూడా మనం అందరం ఏకతాటి మీద నిల్చొని మరి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలన్నింటినీ రేపు మళ్ళా మేమంతా స్థానిక సంస్థలు గెలిస్తే మన గ్రామాల అభివృద్ధి విషయాన్ని, మండలాల అభివృద్ధి విషయాన్ని కూడా మరి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన మండలంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. ఈ గ్రామాల్లో మనం ఈ పనులు చేపిస్తాం. ఇవన్నీ చేయాలంటే మరి మనమంతా స్థానిక సంస్థల్లో బలోపేతమై స్థానిక సంస్థల్లో అన్ని గెలిపించుకొని మరి భూపతి రెడ్డి గారికి మనం బలం నిరూపించుకుంటేనే అవన్నీ మనకు సహకార్యమైతే అనే మాట మేము తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్నటి మాదిరిగా బీజేపీకి మన కాన్స్టిట్యూన్సీలో మనం ఎమ్మెల్యేకి అయితే ఏ విధంగా తీసుకొచ్చుకున్నామో ఆ విధంగా కాకుండా బీజేపీకి మనం ఎంపీ ఎలక్షన్లో చాలా వెనుకబడిపోయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి కార్యకర్తలారా, ఇళ్లలో వండుకుంటే కాదు ఇది. మనం రేపటి నుంచి స్థానిక సంస్థలకు 2-3 నెలల లోపల ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మేము చేయాలనుకుంటున్నామో వాళ్ళందరూ ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు భూపతి రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీలో మన మండలాలలో ఏ కార్యక్రమాలు తీసుకొని ఇప్పటి వరకు 10 కోట్ల ఒకటి, 8 కోట్ల ఒకటి, ఈ విధంగా 20-30 కోట్లు ఇప్పటికే మన కాన్స్టిట్యున్సీకి తెచ్చి ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ప్రతిసారి మనం ఈ ప్రణాళిక చర్యల గురించి చెప్తా ఉన్నాం. వాటిని కూడా భూపతి రెడ్డి గారు కంకణం కట్టుకుని ఉన్నారు. తప్పకుండా ఆ కార్యాన్ని సాధిస్తారనే మాట విశ్వాసం నాకుంది. తప్పకుండా భూపతి రెడ్డి గారు ఈ 2-3 సంవత్సరాల్లో ప్రణాళిక చర్యలను తీసుకొచ్చి మన ముందు పెడతారు. తప్పకుండా మన రైతులు సస్యశ్యామలం అయితే మన భూములు అనే మాట మీ అందరికి తెలియజేసుకుంటూ మన నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరి మన బార్సీ చైర్పర్సన్ మోహన్ గారికి, మరి భూపాల చైర్పర్సన్ అయినటువంటి గంగారెడ్డి గారికి, నవీన్ గౌడ్ గారికి, రామచంద్ర గౌడ్ గారికి, మరి ప్రతాప్ గారికి, శ్రీను గంగారెడ్డి గారు, ధర్మగౌడ్ గారు, మరి ప్రసాద్ గారికి, మిగతా నాయకులందరికీ, వాసు గారికి, ఈశ్వర్, పేరు పేరున పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు. నిజంగా ఇది అంటే రైతులకు ఒక స్వర్ణయుగం. మనం 2023లో డిసెంబర్లో ఎన్నికల్లో పోకన్నా ముందు వరంగల్ డిక్లరేషన్ ఎప్పుడైతే చేసుకున్నామో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తర్వాత చాలామంది చాలా హేళన చేశారు. ఇటు బీజేపీ వాళ్ళైతేనేది, అటు టీఆర్ఎస్ అయితే ముఖ్యంగా రాష్ట్రం ఇంత చిన్న రాష్ట్రం, మరి మేమైతే మొత్తం అప్పులు చేసిపోయినాం, మొత్తం అప్పులకు పోయేసాం తెలంగాణలో. మరి డబ్బులు లేవు. 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తాను కేసీఆర్ 5 ఏళ్ళలో చేయలేకపోయాడు. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు అధికారంలోకి వస్తాడు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? వస్తే మరి డబ్బులు ఎక్కడికి వెళ్ళేస్తారు? ఈయన మా కేసీఆర్ చేయలేకపోయాడు, రేవంత్ రెడ్డి చేస్తాడా? 2 లక్షల రూపాయలు మాఫీ ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతుండే అంతా కాంగ్రెస్ వాళ్ళు నమ్మకండి అని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు
దుష్పాలన చేసినటువంటి సంఘటనలకు అందరికీ మనకందరూ కూడా తెలుసు. ఇవాళ ఏమైంది, ప్రజల అంచనాల మేరకు మరి ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక భరోసా. మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ, రైతుల పార్టీ కాబట్టి మరి తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న ఉద్దేశంతో తెలంగాణ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మీద నమ్మకం ఉంచి మరి మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చితే ఇవాళ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీకు అందరూ కూడా తెలుసు. మనం అధికారం చేపట్టిన తర్వాత అంతకుముందు నిజమే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, అసలు మన బడ్జెట్ ఎంతనో తెలియదు, అంకెల కారడా నిజంగా ఆదాయం ఎంత వస్తుందో తెలియదు, ఖర్చు ఎంత ఉంటుందో తెలియదు, మరి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంత మరి అప్పు ఉన్నదో తెలియదు. మనం మొట్టమొదటి వచ్చిన తర్వాత మొత్తం అన్ని చూసాం. మనం మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలో మనం చాలా సీట్లు పెట్టుకుంటే ఏ డిపార్ట్మెంట్లో చూడు, సివిల్ సప్లై చూడు 50,000 కోట్లు అప్పు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూడు 70,000 కోట్ల అప్పు, ఇక ఇరిగేషన్ చూడు 1,00,000 కోట్ల అప్పు. అప్పుల కుప్ప మొత్తం తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని మొత్తం పీడించుకొని మొత్తం మోసం చేసి దోసుకొని కుటుంబం మొత్తం తెలంగాణ 7 లక్షల రూపాయల రుణం చేసింది. మొత్తం ఎక్కడ చూసినా అప్పే. మన నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజలు కూడా మళ్ళొకసారి అనుమానం చేసారు, మరి వీళ్ళేమో వాగ్దానాలు చేసారు, మరి వీళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర పైసలు ఏమంటున్నారు, అప్పుడు ఎక్కువ అయిపోయినాయి అంటున్నారు, మరి నిజంగా వీళ్ళు చేస్తారా లేదా అనే అనుమానం వల్ల ప్రజలకు కలిగింది. కానీ మన పటిష్టమైన నాయకత్వం రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్ని తిప్పలైనా పర్వాలేదు, అవసరం ఉంటే ఉపాసం ఉందాం, అటుకులు బిల్లు ఇద్దాం కానీ మరి అని చెప్పి పైసా కూడబెట్టి ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం ఇవాళ, ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మనమే ఇచ్చింది కాదు, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. మరి ఆ కుటుంబం ఇచ్చినటువంటి మాట మరి ప్రజలకు శిలాశాసనం కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు పరచాల. ఎన్ని ఇబ్బందులు అయినా అని చెప్పి ఈరోజు మనం ఎన్ని ఇబ్బందులు అయినా కానీ, ఇంత రాష్ట్రం అప్పుల పాలైనా కానీ చెప్పిన మాట మీద ఉండాలని చెప్పి మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చాలా మంది ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఓర్వలేక 2 లక్షలు ఒకసారి ఇస్తామన్నారు కదా, అవును 2 లక్షలు ఒకటేసారి ఇస్తామన్నాం, 1,00,000 కూడా ఒకటేసారి ఇచ్చినాం, 1,00,000 ఒకసారి ఇచ్చినాం. ఒకటే పెడతా, 1,00,000 ఉన్న వాళ్ళకు 50,000 ఒకసారి, 30,000 ఒకసారి, 20,000 ఒకసారి ఇవ్వలేదు. 1,00,000 ఉన్న వాళ్ళకి ఒకటే పెడితే ఇచ్చినాం, 1,00,000 ఒక పెడితే ఇచ్చినాం, 2 లక్షలు ఒకసారి ఇస్తున్నాం. దాంట్లో తప్పేముంది? ఇవాళ అంటే వాళ్ళు జీవించుకోలేక ప్రజలకు మోసం చేసినారు, ఇంకా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే కొంచెమన్నా అసలు మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఏం మాట్లాడాలా? గతంలో 10 ఏళ్ళు పరిపాలన చేసి మరి మన ప్రజలకు ఇచ్చినాం 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మరి 10 ఏళ్ళలో కూడా మనం రుణమాఫీ చేయలేదు. మరి అంటే మరి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారో అని కొంచెమన్నా సిగ్గు శరం లేకుండా ఇంకా మళ్ళీ 9 రోజులు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయలు చెప్పింది, చేసి చూపించింది. అయితే ఏంటంటే దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఇక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అన్నారు. కుటుంబం అంటే ఎవరు, ఎట్లా నిర్ణయిస్తాం? కుటుంబంలో ఎవరెవరికి అప్పులు ఉన్నాయన్నది బిడ్డకు ఉందా, కొడుకు ఉందా, తల్లికి ఉందా, తండ్రికి ఉందా, ఎవరికి ఉందా ఎట్లా నిర్ణయిస్తాం? ఒక రేషన్ కార్డు ఆధారంగానే ఆ కుటుంబం నిర్ణయం అవుతుంది. సరే, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఒక కుటుంబానికి రేషన్ కార్డు ఉంది, వాళ్ళకు 2 లక్షల పైన అప్పు ఉంది. 4 కలిసి కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, 4 కలిసి 2 లక్షల పైన అప్పు ఉంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టమని అడిగిన. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రైతు టోటల్గా రుణముక్తి కావాలి, బ్యాంకులో 0 బ్యాలెన్స్ ఉండాలి, రికవరీ అవుతుంది బ్యాంకులో, మళ్ళీ రైతు ఖాతా డ్యూస్ అనేది బ్యాంకులో లోన్ అనేది చూపించకుండా ఉండాలన్న దాని మీద బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలంటే మిగతా అమౌంట్ మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. సో అదొక టెక్నికల్ ప్రాబ్లం. ఇంకా కొంతమందికి రేషన్ కార్డు లేవు. ఈ పుణ్యాత్ములే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కుటుంబాలు సంవత్సరానికి ఎన్ని పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఎంతమంది కొత్త కుటుంబాలు ఏర్పడతారు ఊళ్ళలో. 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఇప్పుడు 10 ఏళ్ళలో కానీ రేషన్ కార్డు ఇంకా ఇప్పుడు అవసరం పెరిగింది. మనము ఈ ప్రజాపాలన అడిగిన అప్లికేషన్ల ద్వారానే 1,00,000 అప్లికేషన్స్ దగ్గర రేషన్ కార్డు కొత్త 1,00,000 రేషన్ కార్డు కావాలని అడిగింది.
అంటే ఇలా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి చాలామందికి రేషన్ కార్డు లేవు. మరి రేషన్ కార్డు లేకుంటే ఇవాళ ఇప్పుడు మనం జీవోలో ఇచ్చినప్పుడు కూడా మీరు పత్రికా సోదరులు కూడా మీరు విన్నారు, జీవో ఇచ్చినప్పుడు కూడా జీవోలో 1 month మనకి గ్రేస్ పీరియడ్ అడిగింది. ఈ 1 monthలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సాల్వ్ చేస్తామని చెప్పినాం. ఇలా 15 అయిపోయింది, ఇవాళ రేపు మళ్ళీ కొత్త మోడాలిటీస్ వస్తాయి. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా చేద్దాం, మరి 2 లక్షల కంటే ఎక్కువ వాళ్ళకి ఎట్లా చేద్దాం, ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూ, కొన్ని డేటా ఎంట్రీ తప్పు ఉన్నది. కొంతమందికి నవంబర్లోనే లోన్ తీసుకున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ ఆఫీసర్ కానీ మరి మన కోఆపరేటివ్ సొసైటీలో అయితే ఈ సీఈఓలు వీళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళు ఫిబ్రవరి దాకా డేటా కంప్యూటర్లో ఎంట్రీ చేయాలి. కొంతమందికి భర్త పేరు మీద భూమి ఉన్నది, భార్యకు లోన్ ఇచ్చారు, భర్త అమ్మాయి అక్కడ మన దుబాయ్లో ఉంటాడని. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ దీని అన్నిటికి కూడా గవర్నమెంట్ ఒక మొడాలిటీస్ ఇస్తున్నది. 2 రోజులు వస్తుంది. ఆ మొడాలిటీస్ని బట్టి మనము దాంట్లో చూస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనము కన్సర్న్ అథారిటీ అధికారులు ఎంఆర్ఓ కానీ ఇంకా ఎవరు ఉండే వాళ్ళు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది చేస్తాం. నేను అనేదంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం ఏదో కారణం. ఇవాళ వచ్చిన సమస్యలు వచ్చినాయి, టెక్నికల్గా బ్యాంకులో సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు మేము తీరుస్తాం ఒక 1 monthలో. దాంట్లో ఏదో మోసం చేసి ఇంకా మన పెడగోపులు పెడతా ఉండేదే అది దరిద్రం అన్నట్టు. అంటే చూడలేక ఓడలేక మాట్లాడుతూ చూడాలి. ఇక ఆయన అన్నాడు ఇంతకుముందు అగ్గిపెట్ట దొరకనంటే ఇలా ఏదో కారణం చెప్పి రిజైన్ చేయాలి బాగుంటే వీళ్ళు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే రిజైన్ చేస్తాను, రిజైన్ చేసి రాజకీయాలు తప్పుకుంటా అన్నాడు. మరి మాట మీద ఉండాలి కదా. ఇలా 7 శాతం అంటే 10 కూర్చున్నాడు. అంటే వీరికి సాదాగా రాజధాని పోలే ఏమన్నా మొత్తం నిజంగా తెలంగాణ బిడ్డ అయితే నువ్వు తెలంగాణ బిడ్డ నీకు ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉన్నదంటే నువ్వు రాజధాని చేసుకోవాలి. ఇంకా దాని మీద గుడి మీద ఇంకా లెక్క పెడతా ఉంటుంది అట్లా ఉన్నాయి. ఇలా మనకి గాలకు రాలేదు, జీలకు రాలేదు. మేము ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ చేసాం 31,000 కోట్లు. రైతులు చేరుకోవచ్చు, ఇంకా చేరుకుంటాయి కదా. అంటే ఇంత చిత్తశుద్ధితో చేస్తూ ఉంది. ఇంకా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడం అనేది అది ఆ దరిద్ర ఆలోచన. ఈ ప్రతిపక్షాలు టీఆర్ఎస్లో నేను చెప్తా ఉన్నా, ఇంకా బుద్ధి రాలే. ప్రజలు ఊడగొట్టిరు, ఇంట్లో పడగొట్టిరు, చెల్లెలు జైలు పంపించారు. ఇలా ఏళ్ళ చూసినా స్కామే, ఏం పని పడలేదు. ఇలా గొర్రెల స్కామే, చేపల స్కామే, భూముల ధరల స్కామే, ఫోన్ ట్యాపింగ్లు పెళ్ళం కూడా మాట్లాడుతుంది. ఇంకా వీళ్ళ దరిద్రం ఆలోచన వీళ్ళది. ఇది వాళ్ళు మన మీద మాట్లాడుతున్నారు. ఇంకా ఓడిపోయి తీసి బట్టలు ప్రజలు ఇంట్లో ఓడిపోక ఒకటి ఖాళీ ఇరిగిపోయింది, ఒకటి జైలు ఓడిపోతుంది. అంటే వీళ్ళు మాట్లాడుతున్నారంటే మరి ఇంత దిగజారిపోతున్నారు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో 2 ఒకటే. మనం ఎన్నికలలో చూసినాం, రాబోయే ఎన్నికల్లో కూడా ఒకటే అవుతారు. మొన్ననే కేసీఆర్ పోయి చెప్తున్నాడు ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు ఎటు ఓపుర్రి, కాంగ్రెస్ వాళ్ళు వెంటనే చెప్తారు మోడీతో మొత్తం మాట్లాడేస్తున్నారు. మీరు ప్రభుత్వం మనది అర్థకాలంలో మీరు ఎటు ఓపుర్రి, మీకు ఆస్తులు తీసులు అన్నీ మోడీ మనం ఏం చేయడు. ఏదో కవితలు కదా అక్కడ పెట్టింది కానీ మీద మమ్మల్ని ముట్టుకోరు, అలాగే కాపాడుతా అంటున్నారు. నేను మాట్లాడుకున్నాను చెప్తున్నాను. ఇక వీళ్ళంటారు ఇక అంటే ఒకరు మన సినిమా షూటింగ్లాగా దృశ్యం మనడే కానీ తగ్గుతుందంటే దెబ్బ తాకింది. అంటే ఇట్లా వీళ్ళిద్దరు కుట్రలు. ఇక బీజేపీ వాళ్ళ సంగతి చెప్తా ఉన్నా, తెలంగాణ ఫార్మేషన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అనేది ఒక చట్టం పార్లమెంట్లో పాస్ అయింది. అది లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, దానికి గెజెట్ కూడా వచ్చేసింది. మన కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో సవరణ జరిగిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ రాసిన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉందో 10 ఏళ్ళు అయితే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాదు. తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణకు రావాల్సిన లాభాలు ఇవాళ 10 సంవత్సరాలు అయిపోయింది. వాడు ఎవరున్నారు గవర్నమెంట్ బీజేపీలో ఉన్నారు. అదే చట్టం చేసినటువంటి దాన్ని కూడా 10 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే నువ్వు తెలంగాణ లేదు ఎంత ప్రేమ ఉన్నట్టు. తెలంగాణలో ఏం తప్పు చేసారు, ఇక 8 మంది ఎంపీలను తెప్పించి పార్లమెంట్ పంపించారు. నీకేం తప్పు చేసారు, ఏమన్నా ఏం చేస్తుంది తెలంగాణ ప్రజలు? మరి ఎందుకు తెలంగాణ చిన్న చూపు చూస్తున్నారు? నాకు రావాల్సిన హక్కులు చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు ఇవాళ ఇంప్లిమెంట్ అయితే లేవంటే ఇంకా మాట్లాడుతుంది కావాలి. అంటే మాట్లాడడానికి కూడా ప్రజలు ఏమనుకుంటారు, మరి మనం దేని కొరకు వెళ్ళుకున్నాం పోయి కొట్లాడండి. 8 మంది పోయి పార్లమెంట్ దాన్ని
మా తెలంగాణ రావాల్సిన రియాగ్నేషన్ బిల్లు రావాల్సిన తీయండి. అది లేదు కానీ పొద్దులాగా పనిచేయడం మీద ఏమంటారు పనిచేసే పార్టీ మీద ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాం. ఇవాళ చెప్పిన మాటలన్నీ కూడా మనం చేసినాం. ఇవాళ మహిళా సశక్తి కూడా 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి కూడా 22,000 కోట్లు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం. ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3,400 ఇండ్లు ఇలా శాంక్షన్ ఉన్నాయి. రైతుల రుణమాఫీ కూడా చేయడం 500 రూపాయలు కూడా ఇవాళ మనకు ధర పెంచుతా ఉన్నాము. ఇక్కడ మాట తప్పదు. కాబట్టి మీరందరూ కూడా గమనించండి, ఈ టీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి కుట్రలు మీరు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా మామూలుగా కాదు. మీరు ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు 500,000 కాపీలు. సో కాబట్టి మీరందరూ కూడా ఈ కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులను ఇది సాధ్యం కాదు. నిజంగా ఇది చిన్న విషయం కాదు. భారతదేశ చరిత్రలోనే 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఇక్కడెక్కడ లేదు. ఏ పెద్ద రాష్ట్రంలో కూడా లేదు. మీకు యూపీలో లేదు, మహారాష్ట్రలో లేదు, ఎక్కడ కూడా. ఇక బీజేపీ పాలిత రాష్ట్రంలో అసలే లేదు. ఇంకేదైనా మాఫ్ అయితే ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లోనే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మనకు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మాఫ్ అయినాయి. కానీ ఇవాళ ఏదైనా మనం పోచంపాడు ప్రాజెక్టు కట్టాలన్నా, మనకు అలీసాగర్ లిఫ్ట్ కట్టాలన్నా, గుర్తుగా లిఫ్ట్ కట్టాలన్నా, పోచంపాడు ఫ్లడ్ కెనాల్ చేయాలన్నా, ఇంకేదో చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందే. ఇవాళ మనకు యూనివర్సిటీ కట్టాలన్నా, మెడికల్ కాలేజ్ కట్టాలన్నా, మోడల్ స్కూల్ కట్టాలన్నా ఇంకొకటి చేసారు. 10 ఏళ్ళలో ఒక స్కూల్కి ఒక స్కూల్ కట్టలే, ఒక హాస్పిటల్ కట్టలే, ఒక ప్రాజెక్ట్ కట్టలే. అంటే ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ హామీలోనే జరిగింది. రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ మనం ఇచ్చిన హామీలను అమలు పరుస్తుంది. కాబట్టి మనము రచ్చబండి దగ్గర మీరు చర్చ పెట్టండి. మీరు వాళ్ళను బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే రాబోయే ఎన్నికలలో ఇద్దరు ఒకటైతే సరే, ఈ ఎంపీటీసీ ఎన్నికలలో ఓలిస్తూ ఉంటాను నిలబడతారేమో, కానీ జెడ్పీటీసీ వచ్చేసరికి అండర్స్టాండింగ్ అయిపోతుంది. తర్వాత ఎంపీపీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ఇద్దరు తక్కువ వాళ్ళు ఇది చేసుకుంటారు. కాబట్టి మనము ఇప్పుడు వచ్చిన 7 నెలలోనే మన నియోజకవర్గంలో మన కోఆపరేటివ్ సెక్టర్ మొత్తం మనం కైవసం చేసుకున్నాం. 21 సివిల్లో చైర్మన్ మనం తగ్గించుకున్నాం. ఇలా డీసీఎంఎస్ మనం తగ్గించుకున్నాం, డీసీసీబీ మనం తగ్గించుకున్నాం. ఇలా కోఆపరేటివ్ సెక్టర్ మొత్తం కూడా 100% మన కాంగ్రెస్ వస్తుంది. అదేవిధంగా తెల్లారి జిల్లా పరిషత్, తెల్లారి మండల పరిషత్, గ్రామాలలో సర్పంచులు అన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఒక మంచి ఎజెండా ఉంది. మన కాంగ్రెస్ యొక్క ప్రయారిటీ ఏంది? ఫస్ట్ వ్యవసాయం, సెకండ్ సంక్షేమం, 3వది విద్య, 4వది వైద్యం, ఇవాళ ఇంకోటి 5 అభివృద్ధి. ఈ 5 సూత్రాలతో మన కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దీంట్లో అన్ని వర్గాల వారికి లాభం జరుగుతుంది. పేదవాళ్ళు కావచ్చు. ఇలా చెప్పడం కాదు, ఇవాళ నిజామాబాద్ జిల్లా చరిత్రలోనే ఒక డీసీసీబీ డీసీఎంఏ చైర్మన్ ఒక గిరిజన బిడ్డకి ఇవ్వడం అన్నది ఎప్పుడు జరగదు. అట్లా ఒక దళితుడిని రాష్ట్ర మనము అంటే నేషనల్ ప్రెసిడెంట్ చేసుకున్నాం. ఇవాళ మన స్పీకర్ ఒక దళితుడు, డిప్యూటీ సీఎం గారు ఒక దళితుడు. ఇట్లా ఈ సామాజిక న్యాయం అన్నది కాంగ్రెస్ పార్టీనే జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మళ్ళొకసారి అంటే ఇప్పుడు ఇంతకుముందు శేఖర్ గారు చెప్పినట్టు మరి ఇప్పుడు గెలిచిన మనం సంబరపడిపోయి మనం పని చేసుకుంటే నడవది. ప్రజల మధ్యనే ఉండాలా, ప్రజల కష్ట సుఖాలు మనం పాల్పంచుకోవాలి. మన స్థానిక సంస్థలు 100% మనం గెలిచినప్పుడే స్థానిక సంస్థలు అన్నీ కూడా మన కైవసం చేసుకున్నప్పుడే మనకు సంపూర్ణమైన అధికారం వచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఏ స్థాయిలో వాళ్ళందరూ కూడా మరి ప్రజల కూర్చొని ఉండి మన కాంగ్రెస్ పార్టీ ఎజెండాని ఇంటింటికి తీసుకోవాల్సిన అవసరం. మనం చేసిన చెప్పుకోలేకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. మనం ఆనలాగా బోగస్ మాటలు చేస్తామంటారు, చేస్తే చెప్పండి, చేయబోయేది ఇక చేస్తాం. కానీ ఇప్పటివరకు మనం చేసిన 6 గ్యారెంటీలు కానీ ఈ రైతుల రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా మనం ఇంటింటికి పోయి చెప్పి మరి అది కూడా ఇంకా
ఇప్పుడు చాలామంది కొంతమంది నిజంగా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేదు. వాళ్ళకు కూడా మన నాయకుడే ముందుండి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ మనమే చేసి మన బ్యాంకులతో మాట్లాడి అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడి మనకు వాళ్ళు రుణమాఫీ చేయించే బాధ్యత కూడా మనమే గ్రామాలలో మనమే తీసుకుందాం. ఎందుకంటే క్రెడిట్ మనకి వస్తుంది. ఇందిరా ఇల్లు కట్టింది కాబట్టి ఇప్పుడు ఇందిరా అంటే ఇందిరా మన కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుంది. కరెంట్ బిల్లు అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుంది. ఇలా రుణమాఫీ అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుంది. అది పెట్టాల్సి మన హక్కులు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి మనం దీన్ని దీన్ని కూడా మనకు ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం రైతులను కానీ మనం ఆదుకోవడానికి మనం అందరం కార్యకర్తలు కానీ మన స్నేహితులందరూ కూడా ముందుండి మనం వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు రుణమాఫీ అయినట్టు కూడా లేదా టెక్నికల్ రీజన్తో కాకుండా కూడా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మనల్ని ముందు చేయించుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరి తరఫున మనందరం కలిసి పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మరి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తూ మరి ఇంకా మనం ఒక 15-20 ఏళ్ళు మనమే పరిపాలన ఉండబోతున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము.